వేదిక మీద అంతటా కనిపిస్తూ ఉండేది నేనే. కానీ అందరూ అనుకుంటారు తెల్లబట్టలు వేసుకొని వేదిక మీదే తిరుగుతూ ఉంటారు, అందరూ వంటగదిలో గ్రౌండ్లో పరిచర్లు చేస్తూ ఉంటారు, ఈయన గారు మాత్రం తెల్లబట్టలు వేసుకుని తిరుగుతూ ఉంటాడు అని అనుకుంటుంటారు కొంతమంది. కానీ నా డ్యూటీ ఏంటి? రాత్రి 12 గంటలకి అందరు పడుకున్న తర్వాత H25 ఉందే, అక్కడ 40 వాష్రూమ్లు ఉంటాయి. సిస్టర్స్ వైపు ఒక 40 వాష్రూమ్స్ ఉంటాయి. తెల్లవారేలోపు అవన్నీ బ్లీచింగ్ పౌడర్ వేసి ఫినాయిల్తో క్లీన్ చేసే డ్యూటీ నాది. పగలంతా స్టేజ్ మీద తెల్లబట్టలు వేసుకుని ఊరేగుతూ ఉంటాను, అటు ఇటు తిరుగుతూ ఉంటాను. అందరూ నిద్రపోయాక ఆ డ్యూటీ పెట్టాడు ఆయన నాకు. ఇది నా డ్యూటీ. కొంతమంది మన పిల్లల్ని వేసుకొని నేను ఆ వర్క్ చేసేవాడిని. ఆ తర్వాత నేను విజయవాడలో సేవ చేసేటప్పుడు బాంబే కాలనీ దగ్గర మన విశ్వాసులు ఆల్రెడీ మున్సిపాలిటీలో ఉద్యోగం చేస్తుంటారు, వాళ్ళందరినీ దగ్గర పెట్టుకొని తెల్లవారేసరికి శుభ్రం చేస్తుంటారు. మొత్తం ఆల్మోస్ట్ 10 దశాబ్దాల పాటు ఆ పని నాది. తెల్లవారుజామున 5 గంటలకి మైక్ సెట్ ఆన్ చేసి స్తోత్ర ప్రార్థన జరిపించాలి నేను. అప్పుడు సరే, ఒకసారి 4:30కంతా బాత్రూములన్నీ కడిగేసి ఈ క్యాసెట్లు స్టాల్స్ ఉంటాయి కదా, అక్కడ ఓ తాటాకు పందిర్లు వేసేవాళ్ళం కదా, అక్కడ డైనింగ్ టేబుల్ పెళ్ళిళ్ళు వేస్తారు కదా భోజనం చేయడానికి, 5 అడుగుల టేబుల్ ఒకటి ఇనపది, దాని మీద నడుము వాల్చి ఒక్క అరగంట నడుము వాల్చి స్తోత్ర ప్రార్థన చేయడానికి షేయి దగ్గరికి వెళ్దామని ఒక గ్రౌండ్ చివరిలో అట్లా టేబుల్ మీద పడుకున్నా. పడుకోక మునిపే లైట్లన్నీ ఆపేసి ఉంటాం కదా, ఒక ముసలిది, ఇదిగా ఆపయ్యా ఆపు, ఇంతమంది ఎక్కడికి వెళ్తాం మేము ఇప్పుడు? పిల్ల జల్లా ఉన్నారు ఇక్కడ, ఎక్కడికి వెళ్తాం ఇంతమంది? ఆ మందిరమా సరిపోదు, ఎక్కడికి వెళ్తాం? ఇదంతా కాదు, ఆపు అంటుంది. చెవులో జోరేగా ఓగి గుయ్యమంటుంది సౌండ్. ఏంట్రా ఈ ముసలిదని లేచి కూర్చున్న టేబుల్ మీద చూస్తే మోకాళ్ళ మీద ఉంది, కసురుతూ ఉంది, విసుక్కుంటూ ఉంది, దబాయిస్తూ ఉంది. అట్లా చేస్తూ ఎవరి మీద కోపం ఈవిడికి, ఎవరిని దబాయిస్తుంది, ఎవరిని కోపపడుతుందో అర్థం కావట్లే. నేనేమో తాటాకుల కింద ఉన్నా, ఆవిడేమో బయట ఉంది. కాసేపటికి ఆ మాత్రం తెలీదా నీకు? 7 లక్షల మంది ఉన్నాం ఇక్కడ, ఎక్కడికి చర్చిలో సరిపోద్దా? వర్షం ఆపు వర్షం అంటుంది. ఇప్పుడేం వర్షంరా? ఈ ముసలిది నిద్దట్లో మాట్లాడుతుందా ఏమిటో తెలియక నేను ఆ టేబుల్ దిగి బయటకు వచ్చాను తాటాకుల కింద నుంచి. తెర చూస్తే వర్షం వస్తుంటే ఆ ముసలమ్మ ఎంత హక్కుదారురాలుగా ప్రార్థన చేస్తుందో ప్రభు సన్నిధిలో. ఇక ఆవిడ డైరెక్ట్గా ఒక మనిషి, బాబా ఎంతమంది అక్కడికి వెళ్తాం, మీరు నమ్మరు, నాకు ఇప్పటికీ రోమాలు ఎక్కబొడుచుకుంటున్నాయి. నేను ఆవిడ చూస్తా వర్షంలో అట్లే నిలబడ్డానండి. పట్టుమని 10 నిమిషాలు అయ్యేసరికి వర్షం ఆగిపోయింది. కొన్ని సందర్భాల్లో మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది, నమ్మబుద్ధి కాదు, కానీ నగ్న సత్యం. ప్రార్థన చేయాలి అంటే ప్రాస వెతుక్కొని అక్కర్లే. ప్రార్థన అంటే నీ మనస్సులో ఏదైతే ఉందో దాన్ని చెప్పు. దుష్టులు, లోకులు, పాపులు, భ్రష్టులు, భక్తిహీనులు కుక్కల్లాగా నన్ను చెప్పాలి. ఈ నెలలో ఏదైతే మీ మనసులో వేదన బాధ ఉందో చెప్పండి. ఆ నీచుడు నన్ను ఇట్లా చేస్తున్నాడు ప్రభువా, ఆ
పనికిమాలినోడు నన్ను ఇట్లా బాధ పెడుతున్నాడు ప్రభువా. హేగర్ పనికిమాలినోళ్ళు అని ఉన్నదా బైబిల్లో? ఉంది. పనికిమాలినోళ్ళతో నేను స్నేహము, దుష్టుల సంఘం, పనికిమాలినోళ్ళు, భక్తిహీనులు ఉంది కదా కీర్తనలో. నేను అదే చెప్తున్నాను. ఆయన రెక్కలతో నిన్ను కప్పాలంటే నీవు పలకాలి, 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 పలకాలి. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పినట్లుగా నీకు తెలియాలి, 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 తెలియాలి.